ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారికి, అదే రకంగా అమ్మగారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రాంబాబు గారికి, నటలయ్య గారికి, కూడినటువంటి ఇతర దైవజనులకు, సంఘం అంతటికి కూడా నా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి గత సంవత్సరంన్నర కాలంగా నేను నా కుటుంబం చాలా ఇబ్బంది పడ్డాం. మరి నేను 31st నైట్ కూడా చెప్పున్నాను సాక్ష్యం. ఎందుకంటే 2023 నవంబరు 20వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం మీద నేను ఇక్కడే శ్రీనగర్లోనే గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. పని మీద బయటకు వచ్చినప్పుడు సైతాను శోధనలో సైతాను నన్ను వెంబడించినట్టుగా అగ్రం పొండి వస్తున్న నా బైక్ని బలంగా ఢీ కొట్టడం ద్వారా నా యొక్క ఎడమ కాలు చిటికిన వేలు బాగా నజ్జు అయిపోయిందండి. మన చర్చికి ఆపోజిట్ కొంచెం ముందు జరిగింది. మరి జరిగిన వెంటనే నేను ఆర్కే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు సర్జరీ పడుతుందండి, బాగా నలిగిపోయింది, చిటికిన వేలంతా కూడా ముక్కల్లాగా అయిపోయింది, చేయాలని చెప్పి అన్నారు. అదే సందర్భంలో రాంబాబు గారు ఆ రోజు వచ్చి ప్రార్థన చేశారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసినటువంటి అమ్మగారు హాస్పిటల్లో ఉంటుండగా టైం వచ్చారు. అయ్యగారు ఆ టైంలో అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అయ్యగారు విషయం తెలుసుకొని ఫోన్ చేసి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరిగింది. దాని నుండి రికవర్ అవుతున్న సందర్భంలో నవంబర్లో జరిగింది. దాని నుండి రికవర్ అవుతున్నాను. మెడికల్లో పెట్టుకుని స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నా భార్యను కూడా మ్యాక్సిమం తను బయటికి వెళ్ళి ఏది కొనుక్కునే పరిస్థితి లేకుండా సమస్తం నేనే సమకూర్చుకుంటాను. తను ఒక శుక్రవారం పూట ప్రార్థనలకు మాత్రమే బయటకు వెళ్తుంది ఇంట్లోనండి. కానీ నాకున్న పరిస్థితిని బట్టి బైక్ తీయలేను, కారు తీయడానికి అవకాశం లేని కారణాలలో అవకాశం లేనప్పుడు నా భార్య తనే వెళ్ళి పాలు ప్యాకెట్లు తెచ్చుకోవడం కానీ, బజార్ తెచ్చుకోవడం కానీ చేసుకుంటూ ఉండేది. ఈ రకంగా రికవర్ అవుతున్న సందర్భంలో ఫిబ్రవరి నెల ఇంకా ఒక 3 నెలలు మెడికల్లో పెట్టాను. మెడికల్లో పెట్టినప్పుడు జీతం రాదు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా నలిగిపోయి ఉన్నాం. ఎందుకంటే నా అనుకునే వ్యక్తులు కూడా నాకు చాలా దూరంగా ఉన్న సందర్భంలో మరి ఏం చేయాలో అర్థం కాక నేను మా మేనల్డ్ కిరణ్ ఉదయం పూట దించేవాడు. ఇంకో బాబు నన్ను ఆఫ్టర్నూన్ సెక్షన్ స్కూల్ అయ్యాక ఇంటికి దగ్గర పెట్టేవాడు. మన పక్కనే స్కూల్ కూడా. ఇలా జరుగుతున్న టైంలో ఫిబ్రవరి 10వ తారీఖు అనుకుంటా, 10-12 మధ్య పిల్లలు నా ప్రక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది కానీ వాళ్ళు కనబడట్లేదు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇలాగ అవుతుందని. పూర్తిగా ఇలా తిరిగితే కనిపించేవారు, లేకపోతే కనిపించేవారు కాదు. ఏమైంది ప్రభు అని చెప్పని అలాగా అప్పటికి ఒక 2 days అయింది. నేను సాయంత్రం స్కూల్ అయినా నెమ్మదికి ఇంటికి వెళ్ళి నా భార్యకి చెప్పేవాడిని, ఎందుకో కొంచెం కన్ను ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం ఎర్రగా కూడా అనిపిస్తున్నట్టు ఉంది, నాకు కొంచెం ఇలా విజన్ కనబడుతుంది అనేటప్పటికి నా భార్య చూసి కొంచెం ఎర్రగా ఉందండి అని చెప్పడం. అలాగే 1-2 రోజులు నేను బద్దకించాను. 3వ రోజు ఇంకా నాకు అవకాశం ఇంకా కొంచెం బాగా ఇబ్బంది అయ్యేటప్పుడు నా చిన్న కూతురు ఒక ఆటో బుక్ చేసుకుని ఆటోలో భాను ఐ హాస్పిటల్కి వెళ్ళామండి. ఫిబ్రవరి 12వ తారీఖున వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ఆయన చాలా కంగారు పడ్డారు. ఆయన చూసి మాస్టర్ మీకు స్కాన్ చేయాలండి, ఈవేళ అవ్వదు, రేపాగి ఎల్లుండి రండి అని 14వ తారీఖున రమ్మంటే మరి 14ని వెళ్ళామండి. 14కి వెళ్ళేటప్పటికి ఇంక స్కాన్ చేయలేదు. చూశాడు ఆయన, టెస్ట్ చేసిన తర్వాత రెటీనా డిటాచ్మెంట్ అవుతుందండి. ఇది ఎక్కడో 1,00,000 మందిలో ఎవరో ఒకరికి అవుతుంది. ఆ రెటీనా డిటాచ్మెంట్ అనేటువంటి వ్యక్తులు రికవర్ అనేది జరగదనమాట. కానీ డాక్టర్ గారు చెప్పి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి నన్ను ఆయనే ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అంటే నెక్స్ట్ 15వ తారీఖు ఎర్లీ మార్నింగ్ నేను ఎల్వి ప్రసాద్కి వెళ్తే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో వాళ్ళు ఇమ్మీడియట్గా ఆపరేషను చేశారండి. సుమారుగా 1:20 కనుక తీసుకెళ్లారు. నన్ను బయటికి తీసుకొచ్చేటప్పటికి 4:30 అయిపోయింది. సుమారుగా 4.5 hours నాకు ఆపరేషన్ చేశారు. అంటే ఈ రెటీనా డిటాచ్మెంట్ అనేది సివియర్ ఇష్యూ ఐలో. అయిన తర్వాత దాని నుండి రికవర్ అయ్యి వచ్చాను. ఒక 8 weeks తర్వాత కన్ను కనిపిస్తుందని చెప్పారు. నేను ఫిబ్రవరిలో చేయించుకున్నాను. మార్చ్ అంతా గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నుండి చూస్తే ప్రతిదీ నాకు 2 కనిపించేది. ఏది చూసినా 2 కనిపించేది. అయ్యగారికి చెప్పాను, అమ్మగారికి చెప్పాను. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అమ్మగారు అయితే స్త్రీల సమాజం మరి ప్రేయర్ వారియర్స్ టీము ఏ ఉద్దేశంతో పెట్టారో నాకైతే తెలియదు. కానీ ప్రేయర్ వారియర్స్ టీము ఏ గడప తొక్కితే ఆ గడపలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయని మాత్రం నేను నమ్ముతాను. ఎందుకంటే నా కుటుంబంలో దైవజనురాలు అమ్మగారు
ఆ యొక్క టీం సభ్యులను తీసుకొచ్చి 10-12 మంది గుంపుతో నా కొరకు, నా కుటుంబం కొరకు, నా ఆరోగ్యం కొరకు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అది నిజంగా అద్భుతమైనటువంటి మిరాకిల్గా ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ దేవుడు చేశాడు, నా పట్ల చేశాడని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఏప్రిల్ నాటికి చూపించేటప్పటికి రెండు కనిపిస్తూ ఉంటే మీకు ఇంకొక సర్జరీ పడుతుందన్న తర్వాతన మరలా నేను ట్రీట్మెంట్ అయి తీసుకుని మరలా మందులు అవి వాడుతూ మరలా 3వ ఆపరేషన్కి మరలా October 16th మరలా 3వ ఆపరేషన్ కంటికి 3 సార్లు కంటి లోపట ఈ అనస్థీసియా ఇచ్చేవారండి. చాలా ప్రాణం పోయేది. కాకపోతే దేవా, నా కన్ను పోతున్న పరిస్థితుల్లో మీరు స్వస్థత దయచేస్తున్నారు కాబట్టి నేను అని ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ కన్ను పూర్తిగా వాళ్ళకి అప్పించిన పరిస్థితి ఉంది. ఆ టైంలో 3వ ఆపరేషన్ అయింది. అలాగే కాలుకేమో ఒక రాడ్ వేశారు. రాడ్ కోసం మరలా ఏప్రిల్ 23న ఒక ఆపరేషన్. మొత్తం మీద నవంబర్ 20 నుండి మొదలుకొని ఏప్రిల్ 24 వరకు నా శరీరానికి 5 అనస్థీసియాలు, 5 ఆపరేషన్లు, కాలుకు 2 సార్లు, కంటికి 3 సార్లు. మరి ఇట్టి రీతిగా దేవుడు నన్ను శోధించాడు. ఎంత ఎందుకు చెప్తున్నానంటే నాకు కలిగినటువంటి శోధన, ఈ శోధన ఎంత శోధన అంటే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఒకటి కాదు అనేక రకాల బత్తళ్ళు ఇలాగ ఇబ్బందులు పడుతున్న టైంలో మరి నా సంఘం, నా దైవజనులు మరి వారికి నేను ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చిన రుణం తీరదు కూడా. ఎందుకంటే 91లో ఒంటరిగా నేను మా బావగారు ఆర్టీసీ కండక్టర్ సాల్మన్ రాజు గారు, మా అక్క కుమారి ఆయన ఆర్టీసీ కండక్టర్. వాళ్ళు ఇందాక దయమణ అంటే చెప్పినట్టుగా ఇదంతా అడవిలో వాళ్ళకి అప్పుడు 2 పిల్లలు, 3వ అబ్బాయి లేడు. వాళ్ళకి హెల్ప్ కోసం అని చెప్పి డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న నన్ను ఈస్ట్ గోదావరి నుండి బలవంతాన్ని మా బావ తీసుకురావడం, నేను ఒక 1-2 నెలలు ఉండి వెళ్ళిపోవడం, మరలా తీసుకురావడం, మరలా వెళ్ళిపోవడం. ఇలాగుంటున్న సమయంలో అయ్యగారు గృహ దర్శనాలకు వచ్చేవారండి. గృహ దర్శనాలకు వచ్చినప్పుడు నేను ఒకసారి అయ్యగారు కంటపడ్డాను. అక్కడ అయ్యగారు నన్ను వెన్నుతట్టి ఏం చదువుకున్నావు అంటే డిగ్రీ చదువుకున్నాను అయ్యగారు అని చెప్తే, ఎక్కడ చేస్తున్నావు అంటే ఇక్కడ కాన్వెంట్లో వర్క్ చేస్తున్నానని చెప్పేవాడిని. చెప్తే నన్ను నా వెన్నుతట్టి అయ్యగారు ఎందుకు నా దగ్గర పనిచేద్దు గారు రండి అని చెప్పని 93 సెప్టెంబర్ నెల మన్నా క్యాంపస్లో ఉన్నటువంటి CD ప్రాజెక్టులో నన్ను కమ్యూనిటీ ఆర్గనైజర్గా వేయడం జరిగింది. మరి ఆ రోజు మరి అయ్యగారు వెన్నుతట్టి మన్నాకు తీసుకొచ్చిన తర్వాత నా జీవితాన్ని నేను కొంత మార్చుకున్నాను. ఎందుకంటే అందులో ఉంటూ MA చదువుకున్నాను. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత BEd చేశాను. మరి ఎక్కడైతే నేను మొదటగా అడుగు పెట్టాను అదే ప్రాంతంలో ఒక పాఠశాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడికి ఈరోజు దేవుడు నన్ను ఉంచాడు అంటే దైవజనులు నాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అనే నేను చెప్తాను. అంతేకాదు మరి అనేక సందర్భాల్లో అయ్యగారు అమెరికాలో ఉండి కాల్ చేశారు నాకు బాగాలేని టైంలో. అలాగే అమ్మగారు అయితే ఒక 3-4 టైమ్స్ ప్రేయర్ వారియర్స్ టీంని తీసుకొచ్చి నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. మరి ఈ రకంగా గత మే 24, 25, 26 మనకు మహాసభలు జరుగుతున్నాయి. చాలా బిజీ షెడ్యూల్. 23 ఆపరేషన్ చేసుకుని నేను వచ్చాను ఆ రోజు. బిజీ షెడ్యూల్లో అయ్యగారు అమ్మగారు సడన్గా ఇంటి ముందు నా కారు ఆగేటప్పటికి అయ్యగారు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే మీటింగ్స్ టైంలో అయ్యగారు బయటకు వచ్చే అవకాశం లేదు. 24వ తారీఖు మే 24వ తారీఖు సాయంత్రం మీటింగ్ ఉన్న టైంలో 10 గంటలకి అయ్యగారు అమ్మగారు నా ఇంటి ముందు కారు ఆగితే నాకు చాలా ధైర్యం భరోసా దొరికింది. ఎందుకంటే మరి అట్టి రీతిగా నా దైవజనులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను, నా కుటుంబాన్ని వదలలేదు. మరి వారి యొక్క బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పుడు ఇలాగ ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి నాకు 2 పాపలు, పెద్ద పాపకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అల్లుడు పెద్ద పాప కూడా బెంగళూరులో ఉన్నాడు. నాకు ఒక 22 నెలల మనవడు కూడా ఉన్నాడండి. చిన్న పాప బీటెక్ కంప్లీట్ చేసుకుంది. చిన్న పాప కూడా జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. మరి నా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి, ఎందుకంటే నేను ఎంతకన్నా ఎక్కువ సమయం తీసుకోలేను, నా కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ మీ అన్నదాన ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.